హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చీమలు, బొద్దింకలు, బల్లులు, ఇంకా చెదలు ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ చెప్తానండి. మీ ఇంట్లో ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటే ఎలా తరం కొట్టాలి, ఎలా చంపేయాలి మీకు చిట్కాలు చెప్తాను. మొత్తం చూడండి, ఇక్కడ చీమలు అయితే మనకి ఇంట్లో ఎక్కువ ఉండే. ఈ చీమలు మెయిన్ ఎక్కువ తరిమే చిట్కాలు చెప్తానండి. ఫస్ట్ టిప్స్ అండి. ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, ఒక నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయ మీరు ఏం చేస్తారంటే, నిమ్మకాయ మనం ఒక స్ప్రే బాటిల్ మనం కట్ చేసి నింపుకోవాలా. లిక్విడ్ తయారు చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ నిమ్మకాయని కట్ చేస్తాను. నిమ్మకాయ లేకపోతే మీ ఇంట్లో వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా వాడచ్చు మీరు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. నేను కొంచెం వాటర్ తక్కువ తీసుకోండి, నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే మీకు చూపించే విధంగా. మామూలుగా అయితే కొంచెం పులుపు ఎక్కువ ఉండాలా, పులుపు తగ్గితే పంజరు కదండి, పులుపు ఎక్కువ ఉండాలా. 2-3 నిమ్మకాయలు వేసుకోండి. నేనైతే మీకు చూపించడానికి చేస్తాను. ఎంత ఎక్కువ నిమ్మకాయ ఉంటే అంత పవర్ ఎక్కువ పనిచేస్తుందండి, బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత మనం మిక్స్ చేసుకుందాం వాటర్లో బాగా. ఇప్పుడు మనం చేస్తుంటే స్ప్రే బాటిల్ తీసుకుందాం. స్ప్రే బాటిల్లో మీరు మొత్తం లిక్విడ్ మొత్తం మనం ఫిలప్ చేసుకోండి. నార్మల్ స్ప్రే బాటిల్ మీరు లేకపోతే ఈ విధంగా మనకు పంపింగ్ స్ప్రే బాటిల్ ఇది ఈజీగా అదే స్ప్రే చేస్తుంది. దీంట్లో పోసుకుని నేను ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ బాటిల్ మనం ఫిలప్ చేస్తున్నాం. ఫిలప్ చేసి గాలి హెయిర్ పంపింగ్ చేయాలి, అంతే ఈజీగా అదే స్ప్రే చేస్తుంది చాలా స్మూత్గా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం చీమల్ని తరుము కొడతాం. చీమలు ఎక్కడెక్కడ తిరుగుతాయో అక్కడ మనం స్ప్రే చేయండి. స్ప్రే చేస్తే అక్కడ మనకు ఈ పులుపు వల్ల ఆ ఏరియాలో మనకు కనపడవండి. ఈ చీమలు అన్ని మూలల్లో మనకు పైన గోడల పైన మన స్లాబ్ పైన ఎక్కడైనా తిరుగుతూ ఉంటాయి. ఈ విధంగా వాటర్ స్ప్రే చేస్తే మీరు నిమ్మకాయతో ఎటువంటి గారేం పడదండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, పెయింట్ ఏం పడవద్దు. చీమలు డెఫినెట్గా పారిపోతే అటుపక్క రావండి. మొత్తం మీరు ఎక్కడెక్కడ తిరుగుతాయి లైట్ మొత్తం మీరు ఈ విధంగా వాటర్ స్ప్రే చేసేయండి. ఆ పులుపు వల్ల ఆ ఏరియా మొత్తం కనపడవు చీమలు మొత్తం ఈ విధంగా మూలల్లో మొత్తం స్ప్రే చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తామంటే మన ఇంట్లో బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కొన్ని చోట్ల. బొద్దింకలకు చూడండి, నిమ్మకాయ మనం కట్ చేసిన వేస్ట్గా ఉంటుంది కదా, ఇవి మన షింక్లో ఈ విధంగా వేసేయండి. షింక్లోంచి మనకు బొద్దింకలు రాకుండా ఈ విధంగా మీరు సేఫ్టీగా వేయచ్చు. 100% బొద్దింకలు రావు. ఇది మనం ఏం చేస్తామంటే సాల్ట్ తీసుకోవాలి. మీరు మీ ఇంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఈ సాల్ట్ మనం ఎలా వాడాలని చూపిస్తాను చూడండి. ఈ సాల్ట్ నార్మల్గా వాడచ్చు, లేదంటే లిక్విడ్ కూడా మీరు వాడచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చీమలు ఎక్కడెక్కడ ఎక్కువ తిరుగుతూ ఉంటాయో ఆ చోట కుప్పు చూడండి, ఎక్కువ గుంపుగా చేరుంటాయి కదా ఎక్కువ, అలాంటి చోటల్లో చీమలు పుట్టు ఉంటుంది చూసారా, అలాంటి చోట్ల ఇది వేసేయండి ఈ ఉప్పుని. ఈ విధంగా ఉప్పుని మీరు చల్లేసారనుకోండి, ఆ ఉప్పు మన కషానికి అవి రావండి, చచ్చిపోతాయి, లేదంటే పారిపోతాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఒకవేళ లిక్విడ్ ఉంటే లిక్విడ్ కూడా పోసేయండి మీరు. ఉప్పు కలిపిన లిక్విడ్ కూడా పనిచేయాలంటే మనం మిరప్పొడి తీసుకోండి. మీ ఇంట్లో మిరప్పొడి ఉంటుంది కాబట్టి ఈజీగా. ఇప్పుడు మనం కొంచెం బాగా కారం ఉండి తీసుకోవాలి మనం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే వంటింట్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాయి చీమలు. కిచెన్ బండ పైన మూలల్లో ఎక్కడ పడితే టిఫిన్ల కాడ మనం పెట్టే వస్తువుల కాడ తిరుగుతూ ఉంటాయి. మీరేం చేస్తారంటే మీ దగ్గర అయ్యాను లేకపోతే ఈ విధంగా మీరు మిరప్పొడి తీసుకోండి. మిరప్పొడి చాలా ఈజీగా బాగా పనిచేస్తారండి. మిరప్పొడి మీరు ఏం చేస్తారంటే మూలల్లో ఎక్కడైనా చీమలు తిరిగే చోట ఈ విధంగా మీరు చల్లేసేయండి. ఆ మూలల్లో లేదంటే ఎక్కడైనా చీమలు పుట్ట కనిపించింది కుప్పగా ఉంటాయి కదా, అక్కడ చల్లేయండి. డెఫినెట్గా ఈ విధంగా చల్లిన వెంటనే చనిపోతాయి, లేదంటే పారిపోతాయి, డెఫినెట్గా ఆ పక్క రావండి. ఇది ఒక చిన్న చిట్కా అండి, ఇది కూడా ట్రై చేస్తుంది, పనిచేస్తుంది. చెట్లు మనం హిట్ తీసుకుందాం చూడండి. హిట్ తీసుకుంటాం డెఫినెట్గా చూడండి. వీటితో మనం చీమల్ని ఎగ్జాక్ట్లీ అప్పుడే మన స్పాట్లను చంపేయచ్చు. ఎన్ని చీమలు అన్ని చీమలు కుప్పగా చచ్చిపోతాయి. ఈ విధంగా స్ప్రే చేయండి. స్ప్రే చేసిన వితిన్ సెకండ్స్లో చనిపోతాయి. ఓకేనా, మీ ఇంట్లో హిట్ స్ప్రే లేదంటే దోమల స్ప్రే లేదంటే వేరే స్ప్రే ఏదైనా ఉన్నాయి చాలు ఈజీగా చనిపోతాయండి చీమలు. ఎన్ని దోమలు కానివ్వండి లేదంటే బొద్దింకలు కానివ్వండి. ఇక్కడ షింక్లో మీకు బొద్దింకలు దొరుకుతుంటారు కదా, ఈ విధంగా బొద్దింకలు కూడా స్ప్రే చేసి మీరు ఎక్కువ చంపేయచ్చు. మూలలో ఏడైనా బొద్దింకలు ఉన్నా చంపేయచ్చు. 100% ఈ బొద్దింకలకి బాగా పనిచేస్తుంది. ఇంకా 4 చీమలు కూడా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా బోర్డుల కాడ ఎక్కడ తిరుగుతూ ఉంటాయి ఎక్కువ. ఇంకోటి చూడండి, మనం ఇంట్లో బల్లులు తిరుగుతాయంటే ఆ బల్లుల సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి బల్లి మీద తల మీద స్ప్రే చేయండి. డెఫినెట్గా బల్లి చనిపోవడం లేదంటే పారిపోవడం డెఫినెట్ జరుగుతుంది. నా ఛానల్ ఉంటుంది, లైవ్ డెమో చేసి చూపించాను బల్లి మీద స్ప్రే చేసి చూడండి. కావాలంటే ఈ స్ప్రేతోనే మనం చూడండి చెదలు ఉంటాయి చూడండి, మన కబోర్డు మన అల్మార్లో లేదంటే ఏడైనా తలుపుల కాడ చూడండి చెదలు ఉంటాయి. ఈ చెదల కాడ ఈ విధంగా మనం చెదలు మట్టి తీసేసి ఈ విధంగా స్ప్రే చేయండి. డెఫినెట్గా చెదలు ఆ పక్క రావు, చనిపోతాయి. చూడండి చాక్ పీస్ తీసుకోండి, హిట్ చాక్ పీస్ ఇది డెఫినెట్గా చాలా బాగా పనిచేస్తుందండి. ఇది నాకు బాగా యూజ్ అయిన ట్రిక్ ఇది. ఓకే, దీనివల్ల మనం చూడండి మెయిన్ చీమలే అండి. చీమల్ని మనం ఈజీ తరం కొట్టవచ్చు. ఇక్కడ చీమలు ఎక్కడంటే అక్కడ మనకు గుంతలు వేసి మన టైల్స్ కానివ్వండి లేదంటే మన బాత్రూంలో కిచెన్ రూమ్లో ఎక్కడ పడితే చీమలు వచ్చేస్తూనే ఉంటాయి. ఈ లక్ష్మణ్ రేఖ మనం గీసామనుకోండి, దీన్ని గీసిన తర్వాత చూడండి సుమారుగా ఒక వారం వరకు 10 రోజుల వరకు ఆ పక్క కనపడవు చీమలు. ఓకే, డెఫినెట్గా ఇది బాగా రిలీఫ్ ఇస్తుందండి. ఈ గమేషన్ పౌడర్ మనం చల్లినాం అనుకోండి, ఏదైనా మన ఫుడ్ వస్తువులు ఏదైనా పడినా ప్రాబ్లం వస్తుంది. అందువల్ల ఇది బెటర్ అండి. దీనివల్ల ట్రై చేయండి మీరు లక్ష్మణ్ రేఖని. ఈ విధంగా మీరు హిట్ దాన్ని గీస్తే చాలండి, ఆ ఏరియా మొత్తం చీమలన్నీ చనిపోతాయి. ఇప్పుడు ఆ లైన్ క్రాస్ అయిన చీమలన్నీ రొంచేపట్టు చనిపోతాయి, చూపిస్తా కావాలంటే. ఓకేనా, మనం ఏం చేస్తామంటే తినే వస్తువుల మీద మనం కబ్జా చేస్తామంటే చీమలు, అప్పుడు మేము ఏం చేస్తామంటే రౌండ్ గీత గీసి ఈ విధంగా నేను ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఇవి ఉంటే ఈ విధంగా పెట్టేసి మనం దాని మధ్యలో పెట్టేస్తాను. ఈ చీమలన్నీ చనిపోయి పడిపోయి ఉంటాయి, ఆ వస్తువు మటుకు తగలలేకపోయినాయి.
ఈ విధంగా మనం వస్తువులను కూడా సేవ్ చేయొచ్చు. మనం తినే వస్తువులని ఊరికి ఏడపెట్టినా మనం తినే వస్తువులని తెచ్చి ఈ చీమలు కబ్జా చేస్తున్నాయి. అందువల్ల మనం ఎక్కడ పెట్టుకోలేకపోతాం. ఈ విధంగా లక్ష్మణ్ రేఖ గీసి మీరు ఈ విధంగా మీరు డెఫినెట్గా మధ్యలో పెట్టేయండి. తగలం కూడా తగలవు. ఓకేనా. ఎక్కడైనా మీరు అల్మార్లు ఎక్కడైనా పోయినా ఈ విధంగా గీసేయచ్చు. ఈ చాక్ పీస్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే చూడండి, దీనివల్ల బొద్దింకలు కూడా పారిపోతాయండి, బొద్దింకలు కూడా చనిపోతాయి. ఎక్కడైనా సరే మీ కిచెన్ బండ కాడ కానీ ఎక్కడైనా షింక్ కాడ కానీ పక్కన కింది పక్క మీకు వస్తున్నాయి అనుకోండి ఈ విధంగా బొద్దింకలు, ఈ బొద్దింకలు చీమలు రెండు ఈజీగా చనిపోతాయి. ఈ ఎర్ర హిట్ మన చాక్ పీస్ ఉంటుంది చూసారా, దాన్ని తీసుకోండి. మీరు ₹20 ₹10 ఈజీగా దొరుకుతుంది మీకు మార్కెట్లో. స్విచ్ బోర్డుల కాడ కూడా మనకి ఈజీగా ఈ విధంగా తిరుగుతూ ఉంటాయి చీమలు. వీటిని కూడా మనం ఈ చాక్ పీస్తోనే మనం ఈ చీమల్ని మనం తరం కొట్టచ్చు, చంపచ్చు. ఇక్కడ చిన్న చిన్న బొద్దింకలు కూడా ఉంటుంటాయి. ఈ బోర్డులో నుంచి చిన్న చిన్న బొద్దింకలు వస్తుంటాయి. ఆ బొద్దింకలు కూడా రావండి. డెఫినెట్గా పనిచేస్తుంది. ఫస్ట్ వాడి చెప్తున్నాను, 100% పనిచేసే టిప్సే. మీరు ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, స్ప్రే బాటిల్ కానీ ఎర్ర హిట్ కానీ అలాంటి కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి.